భక్తికి విధికి మధ్య యుద్ధమొస్తే గెలుపు ఎవరిది? మన పురాణాల్లోని ఈ అద్భుతమైన ఘట్టాన్ని ఇప్పుడు విశ్లేషిద్దాం. అసలు అపారమైన భక్తి, రాజీపడని విధి నిర్వహణ, ఈ రెండూ ఎదురుపడితే ఏమవుతుందనేది ఈ ఆసక్తికరమైన కథలో చూద్దాం. ఒకవైపు అచంచలమైన విశ్వాసం, మరోవైపు ఖచ్చితమైన బాధ్యత. ఈ రెండు మహాశక్తుల ముఖాముఖి ఎలా జరిగిందో తెలుసుకుందాం. రామనామస్మరణంలో పూర్తిగా మునిగిపోయిన హనుమంతుడు పరమశివుని దర్శనం కోసం కైలాసానికి చేరుకోవడంతో ఈ కథ మొదలవుతుంది. అయితే ఆ కైలాస ద్వారం దగ్గర విఘ్నేశ్వరుడు తన విధి నిర్వహణలో భాగంగా అత్యంత అప్రమత్తంగా కాపరా ఉన్నాడు. స్వచ్ఛమైన భక్తితో ఉన్న హనుమంతుడు అత్యవసరంగా శివుణ్ణి దర్శించుకోవాలని వెంటనే లోపలికి దారివ్వమని గణపతిని కోరాడు. కాని శివపార్వతులు విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతూ గణపతి చాలా మర్యాదగా తిరస్కరించి కొద్దిసేపు ఓపికగా వేచి ఉండమన్నాడు. భక్తి పారవస్యంలో హనుమంతుడు అలాగే ముందుకు వెళ్లబోగా గణపతి వెంటనే తన దండాన్ని అడ్డంగా పెట్టి ఆపాడు. ఇక్కడే అసలు ఘట్టం. గణపతిని తప్పించడానికి హనుమంతుడు తోకను పెంచగా దాన్ని బంధించడానికి గణపతి తన ఉదరాన్ని పెంచాడు. క్షణాల్లో ఇద్దరూ మహాకాయులుగా మారారు. విశ్వరూపంలో ఉన్న హనుమంతుణ్ణి నిలవరించడానికి విఘ్నేశ్వరుడు తన శక్తివంతమైన తొండాన్నే ఉపయోగించాడు. ఆ ఇద్దరి మహాశక్తుల తీవ్రతకు సాక్షాత్తు కైలాసపర్వతం పునాదులతో సహా భయంకరంగా కంపించిపోయింది. వినాశకరమైన ఆ ప్రకంపనలను ఆపడానికి ఇక లాభం లేదనుకుని పరమశివుడు స్వయంగా ప్రత్యక్షమై వెంటనే జోక్యం చేసుకున్నాడు. ఒకరి అపారమైన భక్తిని, మరొకరి విధి నిబద్ధతను, వారిద్దరి చర్యల వెనుక ఉన్న స్వచ్ఛతను శివుడు ప్రశాంతంగా మెచ్చుకున్నాడు. వారిద్దరూ పోరాడటానికి కాదు, లోకానికి ధర్మాన్ని నేర్పడానికే జన్మించారనే దైవిక లక్ష్యాన్ని శివుడు వారికి స్పష్టంగా గుర్తుచేశాడు. దాంతో హనుమంతుడు క్షమాపణ కోరడం, గణపతి ఆయన భక్తిని అభినందించడం, ఇలా ఈ సంఘటన అత్యంత ప్రశాంతంగా ముగిసింది. మరి మన జీవితంలో ఈ అచంచలమైన విశ్వాసానికి, ఖచ్చితమైన బాధ్యతలకు మధ్య మనం ఎలా సమతుల్యత సాధిస్తున్నాం?